మూవీస్ బ్యాక్ టు వచ్చాను. అసలుకే సమ్మర్ సీజన్, అందరూ ఇంట్లో ఉంటున్నారు. సో పెద్ద పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల థియేటర్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఇదే మన వ్యూవర్స్ కి బెస్ట్ టైం అని చెప్పి నేను మీకోసం మూవీ రికమెండేషన్స్ వీడియోని తెచ్చేసాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ వచ్చరికి డెడ్ ఆఫ్ వింటర్. ఈ మూవీ వచ్చరికి ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ చూసుకుంటే ఒక ముసలావిడ ఒంటరిగా ఉంటుంది. వన్ ఫైన్ డే ఇద్దరు స్ట్రేంజర్స్ ఒక అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ విషయం ఈ ముసలావిడ తెలిసింది. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు, తర్వాత ఈ ముసలావిడ ఏం చేసింది అనేది మెయిన్ స్టోరీ అనమాట. మూవీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అంటే జస్ట్ ఓకే ఫిల్మ్ అనిపిస్తుంది. జస్ట్ వాచ్ ఫిల్మ్ అయితే కాదు, కానీ 1.5 hours ఎక్కడ బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడైనా ల్యాక్ సీన్స్ ఉంటే ఓటీటీ కదా స్కిప్ చేసుకోవచ్చు. సో జస్ట్ గివ్ ఇట్ రైట్ టు ది ఫిల్మ్. సెకండ్ ఇన్ లిస్ట్ వచ్చేసరికి వార్ మిషన్. అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరో ఇంకా వాళ్ళ తమ్ముడు రేంజర్స్ అవుదాం అనుకుంటారు. కానీ అనుకోకుండా హీరో వాళ్ళ తమ్ముడు చనిపోతారు. సో తన కోసమైనా తను రేంజర్ అవుదాం అని చెప్పి రేంజర్ ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే టైంకి ఒక వార్ మిషన్ అక్కడ నుంచి ఊడిపడిద్ది. ఆ తర్వాత వచ్చేసిన విధ్వంసం ఏంటో మీరు మూవీ చూసి తెలుసుకోండి. మూవీ మటుకి మస్ట్ వాచ్. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్లీ నటించిన హీరో యాక్టింగ్ కూడా అద్దరిపోద్ది. మూవీ చూసిన తర్వాత అయితే ఒకటే అనిపించింది, ఇది కథ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ అని చెప్పి. అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్షన్ టైంలో అనుకున్నా ఇది కథ నెట్ఫ్లిక్స్ దింపాల్సింది అని చెప్పి. సో యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. మూవీ అయితే అద్దరిపోద్ది. నెక్స్ట్ ఇన్ లిస్ట్ వచ్చేసరికి క్రైమ్ 101. సినిమా మెయిన్ లీడ్ వచ్చేసరికి క్రిస్ హెమ్స్వర్త్ అనమాట. ఈయన ప్రతి మూవీస్ లో కామన్ గా ఉండేది యాక్షన్, కానీ ఈ సినిమా రూటే వేరు. ఒక మెయిన్ ప్లాట్ చూసుకుంటే ఒక ముసలైన హీరోకి కొన్ని క్రైమ్స్ అలాట్ చేయమని ఒక వర్క్ ఇస్తాడు. హీరో క్రైమ్ చేయడానికి పక్కా ప్లానింగ్ చేసుకుని ఎవరికి హాని చేయకుండా కూడా దొరికిపోకుండా చూసుకుంటాడు. ఫైన్ డే తను ఒక క్రైమ్ చేయడానికి ఒప్పుకోవడం అన్నమాట. సో తన బదులుగా ఇంకొకరిని దింపుతాడు. వల్ల ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ తర్వాత ఏమైంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంది. మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎక్సెప్ట్ కొన్ని కిస్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ వచ్చేసరికి ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. మూవీ వచ్చేసరికి జియో హాట్‌స్టార్ లో, తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ ఉంది. ఒక మెయిన్ ప్లాట్ చూసుకుంటే ప్రెడేటర్ ఉంటాడు, వాళ్ళ నాన్న వీళ్ళు చంపాలనుకుంటాడు. సో అక్కడ నుంచి తప్పేసుకుని వేరే గ్రహానికి వచ్చేస్తాడు. తనకి ఒక రోబోట్ లాంటి అమ్మాయి కనబడుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వీళ్ళు యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ CGI VFX అన్ని బాగుంటాయి అనమాట. టు హ్యావ్ ఎ లుక్. ఇంకోటి ప్రెడేటర్ మన భాషలో అయితే మాట్లాడదు, దాని భాషలో మాట్లాడుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఓకే ఫీలింగ్ వచ్చింది. కమింగ్ టు ది నెక్స్ట్ మూవీ నెక్స్ట్ వచ్చరికి స్వాప్డ్. మూవీ వచ్చరికి నెట్ఫ్లిక్స్ లో, తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ ఉంది. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ చూసుకుంటే ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది. చేయడం వల్ల జంతువులు వాటి రూపాన్ని మార్చుకుంటాయి అన్నమాట. అసలు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు పక్కా మూవీ చూడాల్సిందే. మస్ట్ వాచ్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ అనమాట. మన హీరో క్యారెక్టర్ మటుకి అందరూ కనెక్ట్ అయిపోతారు. కామెడీ కానీ VFX కానీ చాలా బాగుంటాయి. పక్కాగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. కమింగ్ టు ది నెక్స్ట్ మూవీ ఇన్ ద ఫిల్మ్ వచ్చరికి నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ వచ్చరికి స్పైడర్స్ 2025. మూవీ వచ్చరికి జియో హాట్‌స్టార్ లో, తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ ఉంది. ఒక మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరో ఒక జూ లాంటిది ఓపెన్ చేద్దాం అని చెప్పి రేర్ స్పీసెస్ అన్నింటిని కలెక్ట్ చేస్తాడు. అలాగే ఒకసారి ఒక స్పైడర్ ని కలెక్ట్ చేస్తాడు. స్పైడర్ తీసిన తర్వాత ఏమైంది, ఒక్క స్పైడర్ ఎన్ని స్పైడర్ గా మారిపోయిందో మూవీ చూసి చూసుకోండి. అయితే ఫుల్ థ్రిల్లర్ మోడ్ లో ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ వచ్చరికి స్పై టైమ్. ఈ మూవీ వచ్చరికి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. మూవీ వచ్చరికి జియో హాట్‌స్టార్ లో, తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. పక్కాగా తెలుగులో చూడండి, తెలుగు డబ్బింగ్ అయితే అదిరిపోయింది. బట్ ఏమన్నదో హీరో వాళ్ళ నాన్న స్పై అవ్వడం వల్ల చాలా మంది క్రిమినల్స్ అరెస్ట్ చేస్తాడు. సో వాళ్ళు ఒక క్రిమినల్ తన మీద పగబట్టి తన కొడుకుని చంపాలనుకుంటారు. మరి తన కొడుకుని కాపాడుకున్నాడు లేదా అనేది మూవీ స్టోరీ అనమాట. డెఫినెట్ గా వాచ్ చేయండి, మీకు నచ్చింది. నెక్స్ట్ మూవీ లిస్ట్ వచ్చరికి ద లాంగ్ వాక్, అవైలబుల్ ఇన్ ప్రైమ్ తెలుగు. మూవీ కూడా చాలా బాగుంటది. ఇంకా మెయిన్ లీడ్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరో వాళ్ళు ఉండే ఊర్లో ఫుడ్ షార్టేజ్ వచ్చింది అనమాట. సో దాన్ని తగ్గడానికి ఆర్మీ అక్కడ లాంగ్ వాక్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది, హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ జర్నీ ఏమైంది అనేది మూవీ చూసి తెలుసుకోండి. మూవీకి మస్ట్ వాచ్ అనమాట. నెక్స్ట్ మూవీ లిస్ట్ వచ్చరికి నీజా 2, అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీనికి బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ లో అవార్డ్స్ వచ్చింది. సో ఏముందబ్బా చూడంగా నచ్చింది. ఎస్పెషల్లీ నేను పార్ట్ 1 చూడలేదు, ఓన్లీ పార్ట్ 2 చూసా, అయినా అర్థమైపోతుంది. ఇది నీజా బ్యాక్ స్టోరీ అంట, చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీ చూసే మూవీ. నెక్స్ట్ మూవీ ఫ్రాంకెన్‌స్టైన్, అవైలబుల్ నెట్ఫ్లిక్స్, తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ఒక మెయిన్ పార్ట్ చూసుకుంటే ఫ్రాంకెన్‌స్టైన్ అనే సైంటిస్ట్ ఒక క్రియేచర్ ని క్రియేట్ చేస్తారు. తర్వాత ఏమైంది, ఆ క్రియేచర్ ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. చాలా బాగుంటుంది ఫిల్మ్. యాక్చువల్లీ క్రియేచర్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా హార్డ్ హిట్టింగ్ ఉంది. నెక్స్ట్ వాచ్ ఫిల్మ్ ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ కొంచెం బాడీ పార్ట్స్, తలలు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి అనమాట. సో క్రియేషన్ క్రియేట్ చేసేప్పుడు చూపిస్తారు. దట్ మీరు హ్యాపీగా ఫ్యామిలీ చూడండి. నెక్స్ట్ మూవీ లిస్ట్ వచ్చరికి జూటోపియా 2. జూటోపియా 1 చూసిన వాళ్ళకి స్టోరీ అర్థమైపోద్ది. సో ఈ మూవీ వచ్చరికి జియో హాట్‌స్టార్, తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయండి. కమింగ్ టు ది నెక్స్ట్ మూవీ లిస్ట్ వచ్చరికి ద బ్లఫ్ మూవీ. ఈ మూవీ వచ్చరికి ప్రైమ్ వీడియోలో, తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉంది. లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి ప్రియాంక చోప్రా అండ్ కార్ల్ అర్బన్. మెయిన్ ప్లాట్ చూసుకుంటే ప్రియాంక చోప్రా తన పాస్ట్ లైఫ్, అంటే తన పైరట్ గా ఉండేది, తన పాస్ట్ లైఫ్ ని వదిలేసి మామూలు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. తనని వెతుక్కుంటూ విలన్ ఎందుకు వచ్చాడు అనేది మూవీ చూసి తెలుసుకోండి. ప్రియాంక చోప్రా గారి యాక్టింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. కార్ల్ అర్బన్ గారి యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. బాయ్స్ చూసిన వాళ్ళకి ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసు. నెక్స్ట్ ఫిలిం వాలా 2, అవైలబుల్ జియో హాట్‌స్టార్, తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి.
యాక్చువల్గా ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ నేను చూసాను, అంతేం అనిపించలే. యాక్చువల్గా ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఏంట్రా అబ్బా అని కూడా అనుకున్నాను. ఓటీటీలోకి వచ్చి చూస్తే నా పర్స్పెక్టివ్ మారిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో లాగ్ చేసిన, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్తో పిండేశారు. అందుకే అనుకుంటా మలయాళంలో నియర్లీ 200 CR దాకా కొట్టింది. మూవీని డెఫినెట్ గా వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ, చాలా బాగుంటది. ఇక్కడతో మన లిస్ట్ అయిపోయింది. ఇంకా వెబ్ సిరీస్ విషయానికి వస్తే రీసెంట్ గానే వీక్ హీరో క్లాస్ 1 అండ్ క్లాస్ 2 చూసా. నాకైతే పెచ్చగా నచ్చింది. ఇట్లా ఇంట్రెస్టింగ్ ఉంది. వీక్ హీరో అంట, మనకు ఒక పెన్ ఇస్తే చాలు విధ్వంసం చేసి చూపిస్తాడు. తెలుగులో అయితే అవైలబుల్ లేదులే కానీ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. సో మస్ట్ వాచ్ చేయండి, మీకు కూడా చాలా నచ్చింది. సో ఇప్పటికైతే మూవీస్, యానిమేటెడ్ మూవీస్ ఇవే ఎక్కువ తెచ్చాను. సో వీడియో కనుక ఎక్కువ వ్యూస్ వచ్చి సిరీస్ కూడా పెట్టాను అని కమెంట్ పెడతాను. అదేంటో కానీ నాకు షార్ట్స్ కి బాగానే వ్యూస్ వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ ఎవరో చూడట్లేదు. చూసినా కూడా చూసిన వాళ్ళు ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కడదా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా చాలానే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా అనిపిస్తే కింద కమెంట్ కూడా పెట్టండి.